ప్రదేశ్ రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా సెంటిమెంటు ప్రభావం బలంగా ఉంటుంది. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పక్షం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విషయం 1983 నుంచి 2019 వరకు రుజువైంది. ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీల నేతలు అధికారంపై ఆశలు పెట్టుకుంటే వైసీపీలో మౌనం రాజ్యమేలుతోంది. ఇది దేనికి సంకేతం అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా సెంటిమెంట్పై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా సెంటిమెంట్కు ప్రత్యేకత ఉంది. గోదావరి జిల్లాల ప్రజలు ఏ పార్టీని బలపరిస్తే ఆ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇక్కడి ఓటర్లు ఏకపక్షంగా గెలిపించిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టిన విషయం గమనించాలి. అందుకే తూర్పు సెంటిమెంట్కు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లతో అత్యధిక స్థానాల్లో తామే విజయం సాధిస్తామని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం తూర్పు సెంటిమెంట్పై మౌనం వహిస్తున్నారు. పోలింగ్ కు ముందు ప్రగల్భాలు పలికిన నేతలు ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత నోరు విప్పటం లేదు. ఉమ్మడి జిల్లాలో 1983 నుంచి ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తూర్పు సెంటిమెంట్కు ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో 21 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతృత్వంలో సైకిల్ పార్టీ సర్కార్ ఏర్పడింది. 1985 ఎలక్షన్స్ 20 స్థానాల్లో తెలుగుదేశం గెలిస్తే 1 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మళ్లీ ఎన్టీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. 1989 ఎన్నికల్లో హస్తం పార్టీ 17 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1994 ఎన్నికల్లో టీడీపీ 19 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ 1 సీటుకే పరిమితమైంది. సైకిల్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. 1999లో 18 సీట్లలో టీడీపీ గెలిస్తే కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు 1 స్థానంలో నెగ్గారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీకి 16 స్థానాలు వచ్చాయి. ఆ పార్టీ మద్దతుతో గెలిచిన 2 ఇండిపెండెంట్లు ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అంటే 18 స్థానాలు గెలుచుకున్నట్టు లెక్క. టీడీపీకి 2, బీజేపీకి 1 స్థానం వచ్చాయి. అప్పట్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ, ప్రజారాజ్యం 4 సీట్ల చొప్పున గెలుచుకున్నాయి. వైఎస్ఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే జరిగింది. 2014లో టీడీపీ 12 స్థానాల్లో నెగ్గింది. వైసీపీ 5, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్క స్థానంలో గెలుపొందారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాలు, టీడీపీ 4 సీట్లను సొంతం చేసుకుంటే జనసేన 1 స్థానంలో నెగ్గింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తూర్పు సెంటిమెంట్ స్పష్టంగా కనిపించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఏకపక్షంగా ఒకే పార్టీని గెలిపించారు. ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుచుకున్న పార్టీని రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ప్రస్తుతం ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఏ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపడుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత వైసీపీ నేతలు మౌనం వహించడం దేనికి సంకేతం అనే టాక్ నడుస్తోంది. గోదావరి జిల్లాల్లో ప్రజలు ఈసారి కూటమి అభ్యర్థుల వైపే మొగ్గు చూపారనే చర్చ సాగుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.